ఏపీ కేబినెట్ భేటీ 10 గంటల పాటు ఏకధాటిగా సాగింది. పలు కీలక అంశాలపైన మంత్రివర్గంలో చర్చించారు. ఉదయం 10 గంటలకు మొదలైన కేబినెట్ భేటీ రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. రాజధాని భూ సమీకరణపై దాఖలైన కోర్టు పిటిషన్లపైన కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఘనంగా జరపాలని నిర్ణయించారు. జూన్ 2 నుంచి 8 వరకు రాష్ట్ర పునర్నిర్మాణ వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 6 ప్రధాన ప్రాజెక్టులను చంద్రబాబు సందర్శిస్తారు. ఈ నెల 6 నుంచి చంద్రబాబు ప్రాజెక్టు యాత్ర మొదలవుతుంది. ఈ నెలాఖరులోగా కొత్త మద్యం పాలసీ తయారు చేయాలని, ఇసుక అమ్మకాలు పెంచాలని నిర్ణయించారు. రేషన్ షాపుల్లో ఈ పాస్ విధానాన్ని కొనసాగించాలని, కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. డ్వాక్రా మహిళలకు 30% రుణమాఫీ చేస్తామని అన్నారు. నవనిర్మాణ దీక్ష రోజుగా ఈ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఆ రోజున ఈ 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజెప్పడం జరుగుతుంది. ప్రతి జిల్లా కేంద్రంలోనూ మండల కేంద్రంలోనూ సభలు జరుగుతాయి. 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అన్ని మంత్రివర్గ శాఖల్లోనూ ఈ సంవత్సరం జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి సమీక్షలు జరుగుతాయి. 8వ తేదీన ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తారు. ఈ సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఈ రైతు సాధికారత, మహిళా సాధికారత, ఈ పెన్షన్లు, ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ ఒక్కసారి ప్రజలకు తెలియజేయబడుతుంది. మే 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అవసరమైనంత మేరకు బదిలీలు చేయాలి. దానికి తగిన గైడ్లైన్స్ ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.